హలో, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు మీకు పిఠాపురంలో ఉన్నటువంటి స్వయంభూగా వెలిసినటువంటి ముఖ్యమైనటువంటి 3 దేవాలయాలు, ఇతర దేవాలయాలు కూడా అక్కడికి ఎలా వెళ్ళాలి, ఏ విధంగా చూడాలి, ఏ టైమింగ్స్ మొత్తం చూపెడతాను. కుక్కటేశ్వర స్వామి ఆలయం మొదటగా చూస్తారు. అమ్మవారి మూలాలయం ఒకప్పుడు భారతదేశంలోనే ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి కదా. ఇక్కడికి చేరుకోవాలంటే మనం పిఠాపురం రైల్వే స్టేషన్కి మనం చేరుకోవచ్చు. అదే వైజాగ్ నుంచి కానీ అయితే ఎర్లీ మార్నింగ్ సింహాద్రి ఎక్స్ప్రెస్ కానీ వస్తే 9:30 కల్లా ఇక్కడ దిగిపోవచ్చు. ఇక్కడ నుంచి మరలా చూసుకొని ఆఫ్టర్నూన్ వెళ్ళొచ్చు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి కానీ తిరుపతి నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చినా సరే ఈ పిఠాపురం రైల్వే స్టేషన్ అయితే చాలా బెస్ట్, అంటే ట్రైన్లో వస్తాయి. సో ఇది పిఠాపురం రైల్వే స్టేషన్ యొక్క ఎదురుగా ఉన్నటువంటి ఎలివేషన్ అనమాట. సో ఇక్కడి నుంచి మన కుక్కటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలంటే 2.5 కిలోమీటర్లు ఇక్కడ నుంచి మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఒకవేళ మన మొత్తం ఇక్కడ పిఠాపురంలో చాలా ముఖ్యమైన మందిరాలు ఉన్నాయి. ఈ మందిరాలన్నీ చూడాలంటే బెస్ట్ ఏంటంటే మనం ఏదైనా ఒక ఆటో కానీ బుక్ చేసుకుంటే ఆడు 400 to 500 తీసుకొని మొత్తం టెంపుల్స్ అన్నీ చూపెడతారు. పిఠాపురం యొక్క వీధులు, సో ఆటోలోనే కానీ మీ యొక్క ఓన్ వెహికల్లో కానీ మనం పిఠాపురంలో మొట్టమొదటిగా మనం కుక్కటేశ్వర స్వామి ఆలయాన్ని చూద్దాం. సో ఈ పిఠాపురం నుంచి కాకినాడకి వెళ్ళే దారి ఇది హైవే. ఈ హైవేలో మనం ఎక్కడికి వెళ్ళాలన్న వెహికల్స్ అన్నీ ఇక్కడ నుంచి మనకి ఈజీగా దొరుకుతాయి. సో మనం ఒకవేళ బస్సుకి కానీ వస్తే మనం ఇక్కడ దిగవచ్చు, అంటే బస్ స్టాండ్కి కూడా వెళ్ళొచ్చు, లేదంటే ఈ హైవేలో ఇక్కడ కూడా దిగవచ్చు. సో ముఖద్వారం, సో కుక్కటేశ్వర స్వామి ఆలయం, దత్తాత్రేయుని మందిరం, ఈ స్వయంభూగా వెలిసినటువంటి శక్తిపీఠానికి వెళ్ళేటువంటి ముఖద్వారం. సో ఎదురుగా ఈ యొక్క కుక్కటేశ్వర స్వామి ఆలయం యొక్క సరస్వతీదేవి యొక్క మందిరం. సో ఇక్కడికి రావాలంటే మనకి అకామిడేషన్ కూడా ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ కూడా దొరుకుతాయి. ఈ హైవేకి ఒక సైడ్ మందిరం ఉంటే అవతల సైడ్ ఈ గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయి, అంటే గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయి. సో ఎదురుగా మీరు చూసారు కదా. సో ఇప్పుడు మనం మందిరానికి చూడడానికి వెళ్దాం. ఈ ముఖద్వారం ద్వారా మనం వెళ్తే మనం కుక్కటేశ్వర స్వామి ఆలయం చేరుకోవచ్చు. ఈ ఉత్తర రాజగోపురం ద్వారా మనం లోపలికి ప్రవేశిస్తే ఎదురుగా మనకు కనబడుతున్నది శివుడు. ఆ శివుని దర్శనం చేసుకొని వెనకాతలో ఉన్నటువంటి కోనేరుని మనం చూస్తాం. ఈ కోనేరులోని మనం కాళ్ళు కడుక్కొని మనం దేవుని యొక్క దర్శనానికి మనం వెళ్ళొచ్చు. ఎదురుగా కనబడుతున్నది గయాసురుడు అనే రాక్షసుడు. రాక్షసుని యొక్క శరీరం మీద బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా యజ్ఞం చేస్తున్నారు. ఈ గయాసుని యొక్క రాక్షసుని యొక్క పాదం ఇక్కడ పడడం వలన ఇక్కడ పాదగయ అని పిలుస్తారు. దీని యొక్క పురాణ గాథలు తెలుసుకోవాలంటే ఏదైనా అదర్ యూట్యూబ్ ఛానల్లో చూసుకొని స్టోరీ తెలుసుకోవచ్చు. ఈ కోనేరు, ఈ అందమైనటువంటి ప్రాంతాన్ని మనం చూడొచ్చు. ఈ మందిరానికి వెళ్ళాలంటే టైమింగ్ మార్నింగ్ 5 నుంచి 12:30 వరకే ఉంటుంది. ఆఫ్టర్నూన్ 4:30 నుంచి 8:30 వరకు ఉంటుంది. అది మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆఫ్టర్ 12:30 మందిరం 4 hours అసలు ఉండదు. సో ఇప్పుడు మనం మందిరం లోపలికి ఎదురుగా కనబడుతున్నది కుక్కటేశ్వర స్వామి యొక్క ధ్వజస్తంభం. ఈ 10వ శక్తిపీఠం పురుహూతిక అమ్మవారు
ఇక్కడ ఉచిత దర్శనం 20 రూపాయల టికెట్ రెండు కూడా ఉంటున్నాయి. ఈ ఆదివారం అవడం వల్ల కొద్దిగా రష్గా ఉంది, అందువల్ల మేమైతే 20 రూపాయల దర్శనానికి వెళ్ళాము. ఎదురుగా కనబడుతున్నది నంది, అతిపెద్ద నంది, రాతితో కట్టినటువంటి నంది. ఎదురుగా లోపల కుక్కుటేశ్వర స్వామి ఆలయం. ఓం నమ శివాయ. ఇది స్వయంభూగా వెలిసినటువంటి ఈ కుక్కుటేశ్వర స్వామి ఆలయం చూడటానికి భారతదేశం మొత్తం నుంచి వస్తూ ఉంటారు. ఎక్కువగా మహారాష్ట్ర నుంచి కూడా వస్తూ ఉంటారు. ఓం నమ శివాయ. శంభో శంకర. కుక్కుటేశ్వర స్వామి యొక్క దర్శనం. ఈ దేవాలయంలో ఇతర దేవతామూర్తులు కూడా ఉన్నారు, అయ్యప్ప స్వామి కూడా ఉన్నారు. ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి, అంటే భారతదేశం మొత్తం మీద స్వయంభూగా వెలిసినటువంటి దత్తాత్రేయుని యొక్క మందిరం. సో ఎదురుగా కనబడుతున్నది దత్తాత్రేయుని మందిరం. దీని యొక్క ముఖ్యమైనటువంటి మందిరం వేరే ప్రాంతంలో కూడా ఉంది, అది కూడా ఈ వీడియోలో చూపెడతాను. ఎండలో చాలా బాగుంటుంది, చాలా ముఖ్యమైనది ఈ దత్తాత్రేయుని యొక్క దర్శనం. ఇక్కడ పితృదేవతలకు పిండ ప్రదానాలు కూడా ఇదే దేవాలయంలో చేస్తారు, అందువల్ల దీన్ని పాదగయ అని కూడా ముఖ్యంగా అంటారు. ఇక్కడ పిండ ప్రదానాలు అంటే ఒక పూర్వీకులకి పిండ ప్రదానాలు చేయడం వల్ల వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి జరుగుతుంది. భారతదేశంలో అష్టాదశ శక్తిపీఠాలు అంటే 18 శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం అయినటువంటి ఈ పురుహూతిక అమ్మవారు. అంటే లోపలైతే మాకు వీడియో తీయలేదు, సో పక్కన మీరు దేవుని యొక్క దర్శనం చేసుకోవచ్చు. ఈ పురుహూతిక అమ్మవారు 10వ శక్తిపీఠం. దీని యొక్క పాతదంటే స్వయంభుగా వెలిసినటువంటి ఒక విగ్రహం కూడా ఇక్కడ వేరే చక్కటి ఉన్నది. ఆ మందిరాన్ని కూడా మీకు చూపెడతాను. సో ఇప్పుడు మీకు కనబడుతున్నది పాదగయ, అంటే ఆ గయాసుడి యొక్క రాక్షసుని యొక్క పాదాలు. ఇదంతా పాండిచ్చేరి రాష్ట్రంలోకి వెళ్తాది ఇదంతానా? ఇది ఇప్పుడు ఇది కూడా పాండిచ్చేరినా? ఓకే, అటుపక్కది పాండిచ్చేరి. ఇప్పుడు మనం కుంతి మాధవ స్వామి దేవాలయం చూడబోతున్నాం. ఈ కుంతి మాధవ స్వామి దేవాలయం ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ కుంతీదేవి ఈ యొక్క మాధవుని ప్రార్థన చేసింది, అందువల్ల దీన్ని కుంతి మాధవ స్వామి దేవాలయం అని కూడా అంటారు. సో ఇక్కడ విష్ణుమూర్తి కూడా ఉంటారు. ఇక్కడ ఇప్పుడు పిఠాపురంలోని అత్యంత ముఖ్యమైనటువంటి చాలా మందికి తెలియనటువంటి స్వయంభూగా వెలిసినటువంటి 10వ శక్తిపీఠం పురుహూతిక అమ్మవారి యొక్క దేవాలయం. ఈ దేవాలయం ఇక్కడ పెంకుటిల్లిలో ఉంటుంది. ఇది చిట్టికర్ణాల వీధిలో ఉంటుంది. ఇక్కడ జాగా లేకపోవడం వల్ల ఈ ఇతర ఇబ్బందుల వలన కూడా ఈ పెంకుటిల్లిలోనే ఉండిపోయింది. ఈ యొక్క విగ్రహంలో చిన్న భాగాన్ని మాత్రమే అక్కడ మనకి కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఉంచారు. ముఖ్యమైనటువంటి ఆలయం అయితే మాత్రం ఈ చిట్టి కర్ణాల వీధిలో ఉన్నటువంటి సందులో ఉన్నటువంటి ఈ 10వ శక్తిపీఠం అని పురుహూతిక అమ్మవారే ముఖ్యమైన దేవాలయం. ఈ లోపలికి వెళ్ళాలంటే ఇలాగ ఈ సందులో పడి నడుచుకొని మనం వెళ్ళాలి. అష్టాదశ శక్తి పీఠాల్లో 10వ పీఠమైన పురుహూతిక అమ్మవారి మూలాలయం. ఒకప్పుడు ఈ భారతదేశంలోనే ప్రసిద్ధ ఆలయాలలో ఒకటిగా వెలిగినటువంటి ఆలయం. ఏదైనా దండయాత్రల వల్ల కూలగొట్టబడిందా, లేకపోతే దుర్కృతి వైపరీత్యాల వల్ల డ్యామేజ్ అయిందా కానీ చాలా ప్రయత్నాలు చేసినా ఇక్కడ కట్టలేకపోయారు. కనిపించే ప్రధాన విగ్రహమైన మూల విగ్రహం. పార్వతీదేవి కంటే ముందు సతీదేవి కాలం నాటి పీఠాలంటే మిగతా దృష్టి ఆదిలో ఏర్పడ్డ పీఠాలు.
అలాంటి ఆలయం మళ్ళీ చాలా ప్రయత్నాలు చేసినా ఇంకా నిర్మాణం చేయలేకపోయారు. లేకపోతే చాలా భవ్యమైన మందిరంగా ఉండేది. 18 పీఠాలలో సంఖ్యాపరంగా మంచిది, ఆవిడ శరీర భాగాలలో కూడా మంచిది. పీఠము అంటే చూసిన స్థానం. అలాగే చక్కని విగ్రహాలే ఉండేది. ఒకప్పుడు రాతి విగ్రహాలు ఉండేవి కాదు. ఒక స్తపతిగా అడవిలోకి వెళ్తే 4-5 ఏళ్ళు పట్టేది చెట్టుని వెతకడానికి. చెట్టుగా ఉండగా విగ్రహం కానీ ధ్వజస్తంభం కానీ చేసేవారు. అలాంటి మూలస్థానం 18 పీఠాలలో 10వ పీఠం పిఠాపురం పాత బస్ స్టాండ్లో సృష్టికరణాల వీధిలో ఉన్నటువంటి ప్రభూతికి అమ్మవారి మూలాలయం. ఇప్పుడు గణపతి సచ్చిదానంద స్వామి నిర్మించినటువంటి శ్రీపాద వల్లభ దేవాలయాన్ని ఇక్కడ నిర్మించారు. ఇక్కడ దత్తాత్రేయులు ఉంటారు. ఈ మందిరాన్ని చాలా సింపుల్గా మీకు చూపెడతాను, డీటెయిల్స్లోకి వెళ్లకుండా. ఈ మందిరం కూడా చాలా పిఠాపురం వచ్చిన వాళ్ళకి చాలా మందికి తెలియదు. ఈ మందిరం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ గణపతి సచ్చిదానంద స్వామి వారు మధ్యలో వస్తూ ఉంటారు. ఇక్కడ యజ్ఞాలు హోమాలు అవి కూడా చేస్తూ ఉంటారు. సో మీకు ఎదురుగా కనబడుతున్నటువంటి కోనేరు ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రోద్బలంతో దాన్ని డెవలప్ చేశారు. ఇప్పుడు మనం పిఠాపురంలోని అత్యంత ముఖ్యమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రం. ఇక్కడ దత్తాత్రేయుని యొక్క స్వయంభూగా వెలిసినటువంటి దత్తాత్రేయుని యొక్క మందిరం ఉన్నది. స్వయంభూగా భారతదేశం మొత్తం మీద వెలిసినటువంటి మందిరం ఇదే. ఈ మందిరాన్ని చూడటానికి ఈ మహారాష్ట్ర నుంచి గుజరాత్ నుంచి భక్తులు చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు. సో ఇక్కడ వాళ్ళకి కావాల్సిన 3 రోజులు ఇక్కడే ఉండి పారాయణం చేస్తూ ఉంటారు. 7 రోజులు పారాయణం కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. రూమ్స్ ఫ్రీ వాళ్ళకైతే. అంటే మాకు 3 days ఇక్కడ ఉంటారు, కొంతమంది 7 days కూడా ఉంటారు. సో వేణుమాధవ దేవాలయం ఇక్కడ. సో ఇప్పుడు మనం దత్తాత్రేయుని మందిరం బయట నుంచే చూడటానికి అవుతుంది. లోపల ఏ విధమైనటువంటి వీడియోలు కానీ కెమెరాస్ కానీ అలౌ చేయట్లేదు. సో ఇక్కడ ఎదురుగా కనబడుతున్నది ఇదే. ఇక్కడ వాళ్ళ యొక్క అకామిడేషన్ ఇక్కడ కంప్లీట్గా ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ 3 months బిఫోర్ ఆన్లైన్లో మనం అప్లై చేసుకుంటే ఇక్కడ రూమ్స్ కూడా ఫ్రీ. ఇది శ్రీపాద శ్రీవల్లభ మహాక్షేత్రం చాలా ముఖ్యమైనది. పిఠాపురం వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా ఈ దత్తాత్రేయుని యొక్క దర్శనం చేసుకునే వెళ్ళాలి. ఈ మందిరం కూడా మార్నింగ్ 12:30తోనే ఎండ్ అవుతుంది. ఎండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ భోజనం కూడా ఫ్రీగానే పెడతారు. సో లోపల దేవాలయం. ఈ శ్రీపాద శ్రీవల్లభ మహాక్షేత్రానికి వచ్చిన వాళ్ళకంటే మహారాష్ట్రియన్స్కి కానీ మన స్టేట్ వాళ్ళకి కానీ వస్తే ఇక్కడ ప్రైవేట్ రూమ్స్ ఉన్నాయి, దేవస్థానం యొక్క రూమ్స్ కూడా ఉన్నాయి. దేవస్థానం యొక్క రూమ్స్ అయితే కంప్లీట్గా ఫ్రీ. సో ఎదురుగా కనబడుతున్నవి ప్రైవేట్ రూమ్స్. ఇక్కడ మధ్యాహ్నం 12:30కి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ భోజనం కూడా పెడతారు. చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ బఫెట్ మీల్ మన ప్లేట్ మనమే తీసుకోవాలా, మనమే కడుక్కోవాలా. సెల్ఫ్ సర్వీస్. భోజనం అయితే చాలా బాగుంటుంది. అన్ని ప్రదేశాలు చూసుకొని లాస్ట్లోని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ భోజనం చేసుకొని లోకల్ వాళ్ళకి వెళ్తే మంచిది. సో ఇప్పుడు మీకు ఎదురుగా కనబడుతున్నటువంటి ఈ అకామిడేషన్ కూడా చూపించడం ద్వారా ఈ వీడియోని మీకు ఎండ్ చేయబోతున్నాను. ఇది కంప్లీట్గా ఫ్రీ అకామిడేషన్. ఇక్కడ రూమ్ అయితే కంప్లీట్గా ఫ్రీ. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ 3 months ముందుగానే మనం రూమ్ బుక్ చేసుకుంటే ఇక్కడ రూమ్ కూడా కంప్లీట్గా ఫ్రీ. రూమ్ ఫ్రీ. ఇక్కడ లాకర్స్ కూడా ఉంటాయి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉండి కూడా వెళ్ళిపోవచ్చు. స్నానం చేయొచ్చు. అదేవిధంగా లాకర్లో సామాన్లు అవి పెట్టుకొని మనం ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చూడండి. ఇక్కడ రూమ్స్ కానీ ఇక్కడ అన్ని ఫ్రీ. కావలిస్తే మనం ఎంతైతే ఎంతకంత మనకి వాళ్ళకి డొనేషన్ ఇస్తే సరిపోతుంది. సో ఇదండి మన పిఠాపురం యొక్క విశేషాలు. పిఠాపురంలో ముఖ్యమైన స్వయంభూగా వెలిసింది మందిరాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
Please subscribe my channel. You watch my other videos also.